హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 4 ఆఫ్ వైష్ణవి దేవి యాత్ర. ఫైనల్గా 11 అయితే అవుతుంది. మేమైతే కంప్లీట్ చేసామన్నమాట. అంటే 13.5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. అర కిలోమీటర్ ఏమో మేము ఇప్పుడు నడిచి వెళ్ళాలన్నమాట. ఎవ్వరు లేరు, మాకు ఇక్కడ దించేశారు. ఆ గుర్రం నడిపేవారు కూడా గుర్రాన్ని పార్క్ చేయడానికి వెళ్ళారు. మమ్మల్ని అలా తీసుకెళ్తానన్నారు. మేమైతే 11 o'clock అయితే వచ్చేసాం. మా ఆయన నడుచుకొని వచ్చేసరికి అరౌండ్ 12 అయ్యింది. మేమైతే 4 hours లో వస్తే అతనేమో 5 hours లో వచ్చారన్నమాట. జర్నీ బై వాక్ చాలా బాధ అనిపించింది. వై బికాస్ మాకు ఫాలో అవ్వాలని చెప్పేసి గుర్రం వెళ్లే దారిలో వచ్చారు. అదే మనుషులు వెళ్లే దారిలో అయితే చాలా కిలోమీటర్స్ తగ్గుతాయి. చలి అయితే దాంతో పాటు చంపేస్తుంది అనమాట. 9 degrees ఉంది కొండ మీద అయితే. ఇంతవరకు ఇంత చలి నేను ఎప్పుడు చూడలేదు. మా 1/2 kilometer నడిచిన తర్వాత రెస్ట్ తీసుకున్నా. అసలు నేను ఎప్పుడు ఇంత చలి అయితే నేను ఫేస్ చేయలేదు. నా ముక్కు చూడండి ఎంత ఎర్రగైపోయింది, కళ్ళు, నా చెవులు అస్సలు ఏవన్నీ బిగిసిపోయావన్నమాట. మా ఆయన వాళ్ళకి అలవాటు, ఎందుకంటే వాళ్ళు ఆ టెంపరేచర్స్ లోనే డ్యూటీ చేస్తారు కాబట్టి. నేనైతే ఇది ఫస్ట్ టైం నేను ఫేస్ చేయడం. నాకు ఆ చలికి అసలు ఏడుపు కూడా ఆగిపోయింది కంట్లోనే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్